విశాఖపట్నంలో ఇవాళ మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. భోగాపురంలో జీఎంఆర్ మనన్స్ ఎడ్యూసిటీ ప్రాజెక్టును ఆయన లాంచ్ చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా దేశంలోనే తొలి ఏవియేషన్ ఏరోస్పేస్ డిఫెన్స్ ఎడ్యూసిటీ అభివృద్ధి శ్రీకారం చుట్టనున్నారు. విమానయాన రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న ఈ ఏఐడి ఎడ్యూసిటీ భవిష్యత్తులో దేశానికి అవసరమైన సాంకేతిక నిపుణులను తయారు చేయడంలో కీలక పాత్ర పోషించనుందని ప్రభుత్వం భావిస్తుంది. విశాఖపట్నంలో ఇవాళ మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. భోగాపురంలో జీఎంఆర్ మైన్స్ ఎడ్యూసిటీ ప్రాజెక్టును ఆయన లాంచ్ చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా దేశంలోనూ తొలి ఏవియేషన్ ఏరోస్పేస్ డిఫెన్స్ ఎడ్యూసిటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నారు. విమానయాన రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న ఈ ఏఐడి ఎడ్యూసిటీ భవిష్యత్తులో దేశానికి అవసరమైన సాంకేతిక నిపుణులను తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్, చెప్పండి. చూస్తున్న భోగాపురం ఎయిర్పోర్ట్ కి అనుసంధానంగా అయితే ఈ రోజు నేడు జిఎంఆర్ అలానే మాన్స్ ఎడ్యూసిటీ ప్రాజెక్ట్ అయితే మంత్రి నారా లోకేష్ అయితే ప్రారంభించడం అయితే జరుగుతుంది. భోగాపురంలోనే దేశంలోని మొట్టమొదటిసారిగా ఏవియేషన్ ఏరోస్పేస్ అలానే డిఫెన్స్ కు సంబంధించి ఎడ్యుకేషన్ అభివృద్ధి చెందేందుకైతే విశాఖ దగ్గరలో ఏదైతే భోగాపురం ఉందో భోగాపురం ఎయిర్పోర్ట్ కు అనుసంధానంగానే ఈ యొక్క నిర్మాణాన్ని అయితే చేయడానికి ఈ రోజు ప్రాజెక్ట్ లాంచ్ చేయడానికి అయితే మంత్రి నారా లోకేష్ రాబోతున్నారు. ఇది జిఎంఆర్ మాన్సెస్ ఎడ్యూసిటీ ప్రాజెక్ట్. అంటే జిఎంఆర్ ఏదైతే ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ చేస్తుందో అలానే మాన్సెస్ ట్రస్ట్ విజయనగరం సంస్థానం వారి యొక్క భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్లోనైతే ఈ యొక్క ఎడ్యూసిటీ ప్రాజెక్ట్ అయితే తీసుకొస్తున్నారు. దీని వల్ల అయితే రాగల కొద్ది రోజుల్లో అంటే కొన్ని సంవత్సరాల్లో దేశంలోనే విమానయానం ఏరోస్పేస్ రక్షణ రంగాల్లో అయితే వేగంగా అభివృద్ధి చెందేందుకైతే ఇది దోహదపడే విధంగా ఉంటుందని దేశవ్యాప్తంగా 200 విమానాశ్రయాల్లో ప్రయాణికులు అయితే ప్రస్తుతం రాకపోకలు సాగిస్తూ 700 మిలియన్లకు చేరే విధంగా ఈ యొక్క అంచనా. అంటే 200 విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఎవరైతే రాకపోకలు సాధిస్తున్నారో దీన్ని కాస్త 700 మిలియన్ల వరకు చేరేందుకైతే వీళ్ళ యొక్క అంచనాని రెట్టింపు చేసేందుకైతే 2030 నాటికైతే ఈ ఏరోస్పేస్ ని అభివృద్ధి చేసి అలానే ఏవియేషన్ కి సంబంధించి ఏవైతే డిఫెన్స్ కి సంబంధించి ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా అభివృద్ధి చెందేందుకైతే 2024లో వీళ్ళు ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు. $28.7 బిలియన్ 2034 అయ్యేసరికి $57 బిలియన్ పెరిగేందుకైతే ఈ యొక్క ఒప్పందాన్ని చేసుకొని ఈ రోజు దాన్ని ప్రారంభించడానికైతే నారా లోకేష్ తో పాటు ఇలానే జిఎంఆర్ ట్రస్ట్ మాన్సెస్ ట్రస్ట్ కి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి ఈ రోజు ప్రారంభించే పరిస్థితి ఉంది. దీనివల్ల విమానయాన రంగంలో ఎవరైతే నైపుణ్యం కలిగి మ్యాన్ పవర్ అనేది కూడా ఇంక్రీజ్ అయ్యే విషయంలో అయితే ఇది ఒక ఉంటుందనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. దేశంలోని గణనీయంగా నైపుణ్య లోటును ఎదుర్కొంటున్న పరిస్థితిలో దానిపైన అర్హత కలిగిన పైలట్లను కూడా ఇంక్రీజ్ చేసేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందనే విషయాన్ని కూడా ప్రస్తుతం తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఏవైతే కావాల్సిన అవసరం ఉందో ఏరోస్పేస్ డిజైన్ కావచ్చు, సస్టైనబుల్ ఏవియేషన్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, యుఏవి వ్యవస్థలను, స్పేస్ టెక్నాలజీస్ తో పాటు ఉన్నత కోర్సులన్నింటినీ కూడా అందులో అందుబాటు చేసి అక్కడ హైదరాబాద్ లో ఏదైతే దుండిగల్ ప్రాంతంలో ఒక డిఫెన్స్ కి సంబంధించిన ఒక ఏవియేషన్ సెంటర్ ని ఏర్పాటు చేయాలని గతంలో అప్పట్లో చంద్రబాబు నాయుడు ఏదైతే దిశానిర్దేశం చేశారో కానీ కొన్ని అనివార్య కారణాలు రాజకీయ కోణాల్లో అయితే అప్పటికైతే ఆగిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం దాన్ని అభివృద్ధి చెందే విధంగా జిఎంఆర్ సంస్థలతో కొలాబరేట్ అవుతూ మాన్సెస్ ట్రస్ట్ వాళ్ళు ఇక్కడ మనకి భోగాపురం పరిసర ప్రాంతాల్లో అయితే దీన్ని ఏర్పాటు చేయడంతో ప్రజలంతా కూడా అలానే యువత భారీ ఎత్తున అయితే ఎంతో సంబరాలను అయితే అంటే విధంగా
భూమి పూజన అయితే ఈ రోజు జరుపుకోవడం జరుగుతుంది. 8,000 మంది ఏరోస్పేస్ ఇంజనీర్లు అయితే ఇక్కడ బయటకు వచ్చే విధంగా ఈ యొక్క ఏర్పాటును అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసేందుకు 2030 నాటికి దాదాపు 8,000 మందికి ఈ యొక్క ఏరోస్పేస్ నుండి ఉపాధి కలిపే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దేశంలోనే సమగ్ర విద్యా ఆవిష్కరణకు విశాఖ ఉత్తరాంధ్ర అయితే కేంద్రం కాబోతుందని ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ ఏఐడి సిస్టమ్ అంటారు దీన్ని, ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్ ఈ మూడింటిని ఏకదాటిలోకి తీసుకొచ్చి ఏఐడి అనేది ప్రజలకు అంకితం చేసేందుకైతే పూర్తిగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రస్తుతం జాతీయ అంతర్జాతీయ నైపుణ్యం కలిగిన విద్యా వ్యవస్థను ఇక్కడ అందించేందుకు ఏరోస్పేస్ లో ముందుకు తీసుకెళ్లేందుకైతే ఈ కూటమి ప్రభుత్వం ఈ యొక్క చర్యలు తీసుకుంటుంది. దీనికి సంబంధించి భారీ ఎత్తున ఎంతో మంది ఉపాధి అవకాశాలు కలుగుతాయనే విషయాన్ని కూడా ప్రస్తుతం తెలియజేస్తుంది. ప్రస్తుతం ఇండిగో సంక్షోభంతో ఏరోస్పేస్ కి సంబంధించి సివిల్ ఏవియేషన్ ఏదైతే ఉందో అది ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అటువంటి ఇబ్బందులు మరోసారి రాకుండా ఉండేందుకు కూడా ఇది దోహదపడుతుందనే విషయాన్ని అయితే ప్రస్తుతం విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.